పెట్టించుకో. ఈరోజు షాద్ నగర్ అనగా పాలనగర్, ఈ యొక్క షాద్ నగర్ లోపల జానంపేటలో ఉన్నటువంటి శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి కొందరు అంటున్నారు. కానీ ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయటం జరిగింది. మరి 2 రోజులు కావస్తూ ఉన్నా కూడా
లింగం ఎటు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఎటు చూసినా కూడా ఆలయాల మీద దాడులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరంటున్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాడులు ఎక్కడ జరిగినా కూడా దాడి చేసిన వాళ్ళందరూ కూడా మతిస్థిమితం లేదని చెప్పేసి, వాళ్ళకి పిచ్చి పట్టిందని చెప్పేసి ఒక ముద్ర వేసి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులారా ఇప్పటికైనా మేల్కొనాలి. ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే, ఆలయాలపై జరిగేటువంటి దాడులను అరికట్టకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఎన్నో ధార్మిక సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయాల మీద దాడులు ఎక్కడ జరిగినా కూడా బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా నిరసన తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ యొక్క షాద్నగర్లో జరిగినటువంటి దాడిపై ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆలయాలపై జరిగినటువంటి దాడుల్లో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడులే తెలంగాణలో జరపాలని చెప్పేసి కనుక ప్రయత్నం చేస్తే, తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ సాధించుకోవడం కోసము ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రాణత్యాగం చేసేటువంటి అవసరం కాదు, ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని కల్పించవద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాము. ఇకనైనా ధీటుగా ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంతకుముందు పరిపాలన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం, ఎలాంటి హిందువులకు అనుమానాలు జరిగినాయో, ఎలాంటి మందిరాలపై దాడులు జరిగినాయో ఈ రోజు కూడా మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ లోపల 10ల సంఖ్య లోపల మందిరాలపై దాడులు జరిగినాయి. కొన్ని మందిరాల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులు చెప్తున్నారు, మొన్న సదాస్పేట లోపల ఒక విగ్రహం పైన ముస్లింలు దాడి చేస్తే ఒక ఆవుచ్చి గుద్దిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా మొన్న ముత్యాలమ్మ గుడి పైన దాడి చేసిన వాడు ఇవాళ గాంధీ హాస్పిటల్ లోపల సుఖంగా జీవిస్తున్నాడు. అంటే హిందువుల మందిరాల పైన దాడి చేస్తే వాడు ఒక పిచ్చోడు, ఒక ఆవు, వేరే వేరే పేరు చెప్పేసి మీరు తప్పించుకుంటున్నారు. అంటే హిందువులంటే మీకు నమ్మకం లేదా? హిందూ సమాజం అంటే నమ్మకం లేదా? హిందూ దేవుడు అంటే మీకు నమ్మకం లేదా? ఇవ్వలే విశ్వాటికి భయపడే, ముస్లింలకు భయపడే, వాళ్ళ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ హిందూ ధర్మానికి ద్రోహం చేయాలనుకుంటే ఒకరోజు కేసీఆర్ కు బొంద పెట్టిన హిందూ సమాజం గుర్తుపెట్టుకోండి. రేపు కూడా మీకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికి చాలా మందిరాలపై దాడి జరిగింది. ఎంతమంది దోషుల్ని వాళ్ళ మీరు పట్టుకున్నారు? ఎంతమందికి ఇవాళ మీరు శిక్షలు విధించారు? మీ యొక్క నిఘా వ్యవస్థ ఉంది, ఏం చేస్తుంది ఇవాళ మీ నిఘా వ్యవస్థ? ఇప్పటికీ ఈ యొక్క శివాలయంలో మీ యొక్క యంత్రాంగం పనిచేస్తుంది. మాకు ఎంత బాధ అవుతుంది వల్ల ఒక శివలింగం ఇప్పటి దొరకలేకపోయింది. అది ఎక్కడ పడో తెలియదు. ఒక నందీశ్వరుని అక్కడ చూశాడు, గణేశుని అక్కడ చూశాం, కానీ శివలింగం ఏడ ఉంది, ఎక్కడ పడేశారు, ఎవడు పడేశాడు, ఏ విధంగా పడేశాడు, ఇప్పటికి మీ యంత్రాంగం ఇవాళ చూపించలేకపోతుంది. మేము ఒకటే తెలియజేస్తాం తెలంగాణ గవర్నమెంట్ కు, ఈ యొక్క హిందూ సమాజం కదిలిస్తాం. స్వామీజీలు బయటకు వస్తారు, మా యొక్క క్షేత్రాలు బయటకు వస్తుంది. హిందూ సమాజం యొక్క శక్తి ఏందో మీకు చూపిస్తాం. మీరు ఈ వ్యతిరేక సంఘటనలు అరికట్టలేకపోతే, జిహాద్ తీవ్రవాదులను అరికట్టలేకపోతే, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే హిందూ సమాజానికి హావుది కావాల్సి వస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా. జై శ్రీరామ్.
మా దగ్గర డిఫరెంట్ కార్యకర్తలు సహకరించి అప్పుడు డిపార్ట్మెంట్ అందరూ కదా సార్ ఇప్పటికీ శివలింగం లేదు. ఫస్ట్ మీరు అటేలండి. నీ కార్డు ఫోటో కొట్టేస్తారండి ఇంకా స్వామి కొంచెం జరుగు అవసరం ఇట్లకి మార్నింగ్ నుంచి ఎవరున్నారో ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏమైనా ఐడియా అంటే ఏ రోజు రాత్రి అయిందా పొద్దున అయిందా ఎప్పుడైంది పొద్దున్న చెప్పుడు పంతులు గారు ఒక నిమిషం ఆ తాళం తీసుకురండి. మంత్రి గారికి రండి వస్తారండి. అలా ఏళ్ళ కాలం కాలం మొత్తం కూడా గణపతిని కూడా ఇక్కడ లేదు, తీసి ఎక్కడో బాడేస్తే ఆ గణపతి కోసం దొరుకుతుంది. ఆ యొక్క నంది కూడా దొరుకుతుంది, కానీ ఆ లింగం అనేది వాళ్ళు ప్లాన్తో తీసుకురు అంతే. ప్లాన్తో వాళ్ళ రమేష్ అడిగిన ప్లానింగ్ ఉంది, వాళ్ళు నడుస్తున్నారు. ప్లానింగ్ యంత్రంగా కరెక్ట్ ప్లాన్ చేయాలి కదా. ఎవరిని పట్టుకొని లోపలేస్తే అర్థం పట్టుకోవాలి. వివేకానంద కాలనీలోని బసవన్న గుడిలో మొన్న రాత్రి కొందరు దుర్మార్గులు దుండగులు ఈ ఆలయంలోని శివాలయంలోని శివుడి యొక్క ప్రతిష్టను లింగాన్ని అదేవిధంగా గణపతిని నందిని అన్నీ కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు. ఆ లింగాన్ని ఎక్కడ వేసినో తెలియదు. ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని మీద విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరు చేస్తారనేటటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినారనేటటువంటి విషయానికి వస్తాడు. ఇప్పటిదాకా ఇంకా అలాంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు ఈ పనులు చేసేటటువంటి వాళ్ళకు. ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించేటటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మడే స్పందించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దీన్ని నియంత్రించేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. నేను ఇమ్మీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడతా ఉన్నా, ఇటువంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా అసలు ఈ టెంపుల్స్లోకి వెళ్ళి లింగాలను కానీ అమ్మవారి విగ్రహాలను కానీ లేదా గ్రామ దేవతల విగ్రహాలను కానీ ఈ విధంగా ఎత్తిపడేయడము తీసేయడము అక్కడ నుంచి లేదా ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా
ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇటువంటి అంటే దౌర్భాగ్య పనులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరో గుర్తించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మత కల్లోలాన్ని ప్రోత్సహించాలని ఒక దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి వెంబడే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సీరియస్ యాక్షన్లు అటువంటి దుండగులపైన దుర్మార్గులపైన ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా జిల్లా పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు వీటిపైన ఎంబడే ఎవరు దీనికి పాల్పడుతుందని దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరైన విషయంలో ఎంబడే వెలికి తీసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను.